ఆ కన్నీళ్ళు ప్రజల ఎదుట నువ్వు ఇంకెప్పుడు కన్నీళ్ళు విడక్కర్వద్దు. అర్థమైందా? అందరూ ఎవరితో చెప్పుకుంటారు? ఏమన్నా బాధలో అక్కతో చెప్పుకుంటారు, అన్నయ్యతో చెప్పుకుంటారు, ఇంటి పక్కలతో చెప్పుకుంటారు. నాకు ఈ బాధ ఉంది, ఆ బాధ ఉందని. వాళ్ళు ఏమైనా నీ బాధ తీయగలరా? తీయలేరు. నీ బాధ ఎక్కువ అవుతుంది తప్ప. ప్రభు యొద్ద నీ కష్టాన్ని చెప్పుకుని కన్నీళ్లు కారిస్తే ఆ కన్నీళ్ళకి సమాధానం ఉందంట. ఆ కన్నీళ్ళు ఒక్క చుక్క కూడా వేస్ట్ కాదంట. ఎక్కడున్నాయని చెప్తున్నాడు? బుడ్డిలో. ఎక్కడ ఉంటాయంట? బుడ్డిలో ఉంటాయంట. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ప్రభు పాదాల దగ్గర కన్నీళ్ళు వేస్తే ప్రపంచంలో ఉన్న పాపుల యొద్ద నువ్వు కన్నీళ్ళు విడవక్కర్వద్దు. వాళ్ళే పాపులైతే నీ కన్నీళ్ళకి వాళ్ళేం సమాధానం చెప్తారు? వాళ్ళు చెప్పుకోలేని కష్టాలు నువ్వు చెప్పుకునే కష్టాలు. ప్రజల దగ్గర మన కష్టం చెప్పుకోవద్దు. ప్రభు దగ్గర కన్నీళ్ళు విడిచిన కష్టం చెప్పు. ప్రజల దగ్గర నీ కన్నీళ్ళు ఎన్నటికీ ఉండవు. ఆయనంట ఏం కలగజేస్తాడో? నీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు కలగజేస్తాడంట. నువ్వు అప్పు చేయకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ద్వితీయోపదేశకాండలో ఉంటుంది, నువ్వు అప్పు చేయవు కానీ అప్పు ఇచ్చేది అంటాడు. దేవుని స్తోత్రం. ఆ మహాదేవునికి వేలాది స్తుతులు చెల్లిస్తూ ఉన్నా ఈరోజు ప్రభువే నాకు ఆధారమై ఉన్నాడు, ప్రభువే నాకు ఆహారమై ఉన్నాడు. ఆయన నన్ను అప్పు చేయకోకుండా ఆయన ఏం చేస్తున్నాడో? ఆహారాన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు, ఆశ్రయాన్ని ప్రొవైడ్ చేస్తున్నాడు. ఏ ఆధారం ఉన్నది? ఎవరు నాకు ఎక్కడి నుంచి ఏది ఇచ్చేది లేదు. ఆయన నా ఆకలి ఎరిగిన వాడు, నా అవసరం ఎరిగిన వాడు, నాకు ఆధారమైన వాడు, నాకు ఆశ్రయమైన వాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఎలాగూ జీవిస్తున్నాం అది ఆయనకి నాకు జీవిస్తున్నాం మాకు తెలియను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏం చేయాలంటే ఆయన ఏమన్నాడు? అప్పు ఇచ్చేదువు కానీ అప్పు చెయ్యవు. ఆపదలో ఉన్న వాళ్ళకి నువ్వేం చేయాలి? వారు అక్కర తీర్చు. ఆకలి కొని వారికి నీ ఆహారం పెట్టు. నువ్వు అప్పుడు ఏం చేయమంట? ఎవరికి ఇచ్చినట్టు? యెహోవాకు అప్పు ఇచ్చినట్టు అంట. నీ ఆహారము ఆకలి కొని వారికి పెడితే నువ్వు ఎవరికి ఇచ్చినట్టంట? యెహోవాకు అప్పు ఇచ్చేది. దేవుడికే అప్పు ఇచ్చేటంతటి వాళ్ళని నిన్ను చేస్తున్నాడు ఆ మహాదేవుడు. వస్త్రం లేని వాళ్ళకి వస్త్రము, ఆహారం లేని వాళ్ళకి ఆహారము, ఆశ్రయం లేని వారికి ఆశ్రయము నువ్వు కల్పిస్తే నువ్వు ఎవరికి ఇస్తున్నట్టు? ఆయనకి ఇస్తున్నట్టు. ఎవరైనా ఆకాశ భూమిని సృష్టించినటువంటి